ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురువే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైస్తికి. నమో విశ్వపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత్య నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో థ్యాంక్ యూ. ఇవారు రోజు 4వ స్కందము 22వ అధ్యాయము 46 శ్లోకం నుంచి చదవచ్చు. లక్ష్మీమతి జాయినారు. మీకు టైం ఉందా మాట్లాడి చదవగలుగుతారు మతి? ఓకే, ఒక్క 46 శ్లోక చదవచ్చు మతి చాలు. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 22 టైటిల్ పృథు మహారాజు కుమారగణమును కలుసుకునుట నుండి 46వ శ్లోకం చదువుకుంటాం. స్వమేవ బ్రహ్మణో భుంక్తి స్వం వస్తే స్వం దదాతి చ తస్య ఏవ అనుగ్రహేణ అన్నం భుంజతే క్షత్రియాదయః. బ్రాహ్మణుల అనుగ్రహం వలననే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తమ ఆహారమును భుజించుచున్నారు. బ్రాహ్మణులే తమ ఆస్తిని అనుభవించుచు దానిచే తమ బట్ట కట్టుకొనుచు దానితో దానములు చేయుచున్నారు. దేవదేవుడకు శ్రీకృష్ణుడు నమో బ్రహ్మణ్య దేవాయ అని అర్చింపబడును. అనగా ఆ దేవదేవుడు బ్రాహ్మణులను పూజనీయ దేవుళ్ళగా స్వీకరించునని భావము. ఎల్లరూ అతనిని అర్చించినను ఇతరుల ఉపదేశార్థము అతడు బ్రాహ్మణులను అర్చించును. వేద జ్ఞానమును అనగా శబ్ద బ్రహ్మమును ప్రపంచమంతటా విస్తరింపజేయుట ఒకటే తమ కార్యమైనందున బ్రాహ్మణుల ఉపదేశములను ప్రతి ఒక్కరూ పాటించవలను. వేద జ్ఞానమును ప్రచారం చేయుటకు బ్రాహ్మణులు కొరవడినప్పుడు సంఘములో అయోమయ స్థితి ఏర్పడును. బ్రాహ్మణులు, వైష్ణవులు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష సేవకులు కనుక ఇతరులపై వారు ఆధారపడరు. నిజమునకు ప్రపంచమందలి సమస్తము బ్రాహ్మణులకే చెంది ఉన్నది. కేవలం అనుకవ మనస్తత్వంతోనే వారు క్షత్రియులు అనగా రాజులు, వైశ్యుల అనగా వ్యాపారులు నుండి దానమును గ్రహింతురు. సమస్తము బ్రాహ్మణులకే చెందినను క్షత్రియ ప్రభుత్వము మరియు వ్యాపారస్తులు ధనమును దాచిడి వారి వలె సమస్తమును తమ రక్షణలో ఉంచుకునేదురు. పిదప బ్రాహ్మణులకు ఎప్పుడు ధనం అవసరమైతే అప్పుడు వారు వసగవలసి ఉండును. ఖాతాదారుడు తమ ఇష్టానుసారము ధనమును తీసుకొనగలిగే పొదుపు ఖాతాతో దానిని పోల్చవచ్చును. భగవత్ సేవలో నియుక్తులైయుండుడి కారణమున బ్రాహ్మణులకు ఆర్థిక వ్యవహారములను చూచుటకు సహాయం చాలదు. కనుకనే ధన సంపత్తులు క్షత్రియుల చింత ఉంచబడినవి. బ్రాహ్మణులు కోరినంతనే వారు ధనమును ఇవ్వవలెను. నిజమునకు బ్రాహ్మణులు లేదా వైష్ణవులు ఇతరుల సొమ్ముపై ఆధారపడి జీవించరు. ఇతరుల నుండి ధనమును స్వీకరించుచున్నట్లు గోచరించినను వారు తమ ధనమును ఖర్చు పెట్టియే జీవింతురు. క్షత్రియులు మరియు వైశ్యులు కలిగి ఉన్నదంతయు బ్రాహ్మణులకే చెందింది కనుక వారికి దానం చేసే హక్కు లేదు. కనుక వారు బ్రాహ్మణుల ఆదేశం మేరకే దానం ఇవ్వవలను. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం బ్రాహ్మణులు కొరవడి ఉన్నారు. ఇక నామమాత్రముకు క్షత్రియులు, వైశ్యులు బ్రాహ్మణుల ఆదేశములను అమలు పరచనందున ప్రపంచమంతయు అయోమయ స్థితిలో పడింది. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కేవలం బ్రాహ్మణుని అనుగ్రహముననే భోజనం చేయుదురని ఈ శ్లోకం యొక్క 2వ పాదము సూచించుచున్నది. అనగా బ్రాహ్మణులు నిషేధించింది ఏదియును వారు భుజింపరాదు. ఏది భుజింపయోగ్యమో బ్రాహ్మణులు, వైష్ణవులు చక్కగా ఎరిగిందురు. భగవదర్పితం కానట్టి దేనిని కూడా వారు భుజింపరు. కేవలం భగవత్ ప్రసాదమనే వారు భుజింతురు. కనుక బ్రాహ్మణుల అనుగ్రహం చే సంప్రాప్తమైనట్టి కృష్ణ ప్రసాదమనే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు భుజింపవలెను. కబేళాలను ఏర్పరచుట, మత్స్య మాంసాదులను తినుట, మద్యపానం చేయుట, వాటి కొరకై అన్యాయముగా ధనము ఆర్జించుట వారికి తగదు.
ప్రస్తుత యుగమున మానవ సంగమనకు బ్రాహ్మణ ఉపదేశము లేనందున ప్రజలందరూ పాపకర్మలలో లగ్నమై ఉన్నారు. తత్ఫలితముగా ప్రతి ఒక్కరూ ప్రకృతి నియమములచే తగినంతగా శిక్షింపబడుచున్నారు. కలియుగ పరిస్థితి ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మధు. హరే కృష్ణ. సో ఇప్పుడు మనము పృథ్వీమహారాజు సెక్షన్లో ఉన్నాము, పృథ్వీమహారాజు కథలో ఉన్నాము. పృథ్వీమహారాజు కుమారస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు. కుమారస్ పృథ్వీమహారాజుకి శిక్షణ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు పృథ్వీమహారాజు వాళ్ళని గ్లోరిఫై చేస్తున్నారు, వాళ్ళని కీర్తిస్తున్నారు. ఎవరిని? కుమారస్ని, 4 కుమారస్ని. సో ఆ సెక్షన్లో ఉన్నాము మనం. అయితే ఈ పర్టికులర్ శ్లోకం ఏం చెప్తుంది? శ్లోకంలో అనువాదం చూస్తే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ ఆ, తినటం కూడా, ఏమైనా ఆహారం తినటం కూడా బ్రాహ్మణుల దయ వల్లనే, కృప వల్లనే ఆయన ఒకటి చెప్తున్నారు. ఇంకోటేమో బ్రాహ్మణులకే యాక్చువల్గా అంత ప్రాపర్టీ చెందింది. ఈవెన్ దో క్షత్రియులది, వైష్ణవుల దగ్గర ఉన్న ధనము అంత ప్రాపర్టీ కూడా బ్రాహ్మణులకు చెందింది. సో బ్రాహ్మణులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, క్షత్రియుల దగ్గర నుంచి, వైశ్యుల దగ్గర నుంచి, బ్యాంక్ లాగా చెప్పారు ప్రభుపాల్ వారి భాషలో. ఈ 2 పాయింట్లు చెప్తున్నారు. సో ప్రభుపాల్ వారు 2 పారాగ్రాఫ్లు ఆ 2 పాయింట్లకి కవర్ చేశారు. ఫస్ట్ పారాగ్రాఫ్లో ప్రభుపాల్ వారు ఇంట్రెస్టింగ్లీ మనం భగవంతుని, కృష్ణ భగవానుని పూజ చేసినప్పుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగతితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని అప్రిషియేట్ చేస్తాం. అట్లా మంత్రాలతో, ఆ మంత్రంతో చాంట్ చేస్తాం ఓబేసన్స్ పెట్టినప్పుడు కూడా. ఇంకో మంత్రం కూడా ఉంది మనకి, హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. మనం భగవంతుడి దగ్గర భోగా ఆఫర్ చేసినప్పుడు ఈ నమో బ్రాహ్మణి దేవాయ మంత్రం చదువుతాం. సో దాని గురించి ప్రభుపాల్ వారు వెరిఫై చేస్తున్నారు. ఏంటంటే అందరూ కృష్ణ భగవాన్ని పూజ చేస్తారు, అలాంటి కృష్ణ భగవానుడు బ్రాహ్మణుల్ని పూజ చేస్తారు అని చెప్తున్నారు. సో అందుకనే బ్రాహ్మణులు చాలా పూజనీయమైన వాళ్ళు అని చెప్తున్నారు. అక్కడ అట్లా స్టార్ట్ చేశారు ప్రభుపాల్ వారు భాష్యం. అట్లాగే మనందరం కూడా బ్రాహ్మణులు ఒక చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే బ్రాహ్మణులు వేదిక్ నాలెడ్జ్ వరల్డ్లో స్ప్రెడ్ చేస్తారు మనందరికీ. సో అది ఓవరాల్ మెయిన్ పాయింట్ చెప్తున్నారు ప్రభుపాల్ వారు. సో నా బ్రాహ్మణులు అంటే ఓకే, నేను 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 క్షత్రియ క్యాస్ట్లో పుట్టాను, నేను బ్రాహ్మణ క్యాస్ట్లో పుట్టాను, నేను వైశ్య క్యాస్ట్లో పుట్టాను, అలా కాదు. అలాంటి బ్రాహ్మణుల గురించి కాదు చెప్పేది ఇక్కడ. ఇక్కడ బ్రాహ్మణులు అంటే మనం మనకి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు కదా, గుణకర్మ విభాగస అంటారు. వర్ణాలు, ఆశ్రమాలు అది పుట్టుక బట్టి కాదు, జన్మ బట్టి కాదు, గుణాలు బట్టి, కర్మ బట్టి. గుణాలు అంటే మన క్యారెక్టర్, మన క్వాలిటీస్, దాన్ని బట్టి. తర్వాత కర్మ అంటే మనం చేసే యాక్టివిటీస్ బట్టి. సో నేను ఐదర్ నాకు ప్రాపర్ గుణాలు లేవు, బ్రాహ్మణులకు ఉండే గుణాలు లేవు, బ్రాహ్మణులు చేసే పనులు కూడా చేయలేదు అనుకో, నేను బ్రాహ్మణుని కాదనమాట. ఈవెన్ తో నేను బ్రాహ్మణుని పుట్టినా కూడా నేను వేరే వస్తాను అనమాట అట్లా. సో బ్రాహ్మణులు అంటే ప్రాపర్ బోనఫైడ్ బ్రాహ్మణ అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉంటే క్యారెక్టర్ వస్తుంది అనమాట, క్వాలిటీస్ వస్తాయి. నాలెడ్జ్ లేకపోతే క్యారెక్టర్ రాదనమాట. సో అందుకని నాలెడ్జ్ అంటే థియరిటికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కాదు, అది తెలుసుకున్నందువల్ల మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాము, మన క్యారెక్టర్ ఎలా ఉంది, అని మన గుణాలు ఎలా ఉన్నాయి, అది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ శ్లోకంలో ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఏంటంటే అంత ప్రాపర్టీ బ్రాహ్మణులకే చెందింది అని చెప్తున్నారు. సో అది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనకి వేదిక్ కల్చర్లో ఒక ప్రిన్సిపల్ తెలుసు మనకి. ఏంటంటే ఎవరైతే ఉన్నారో, ప్రాపర్ బోనఫైడ్ ఓనర్ ఎవరంటే వాళ్ళకి ఆ దేనైతే ఓన్ చేసుకుంటున్నామో అది ఎలా యూజ్ చేయాలో ప్రాపర్గా తెలవాలన్నమాట. అది తెలిస్తే వాళ్ళే ఓనర్ అనమాట అట్లా. సో బ్రాహ్మణులకి వేదిక్ నాలెడ్జ్ ఉంది, క్యారెక్టర్ బాగుంది కాబట్టి వాళ్ళకి ఏది ఎలా ప్రాపర్గా యూజ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్లో పర్పోర్ట్లో 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే దానం ఎవరికి చేయాలి, ఎలాంటి కార్యక్రమాలకు చేయాలి, ఏ టైంలో చేయాలి, అది బ్రాహ్మణులకి బాగా తెలుసు అనమాట. నంబర్ 1. నంబర్ 2 ఇంకో ఎగ్జాంపుల్, ఎలాంటి ఫుడ్ తినాలి, ఓన్లీ భగవంతుడికి ఆఫర్ చేసి తినాలి ప్రసాదం, అది బ్రాహ్మణులకి బాగా తెలుసు అనమాట. సో ఈ 2 విషయాల్లో ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ప్రభుపాల్ వారు. అట్లా ఆ వెల్త్
క్షత్రియులు, వైశ్యులు కూడా వాళ్ళు కూడా దానము డైరెక్ట్ చేయడానికి హక్కు లేదు వాళ్ళు. బ్రాహ్మణుల డైరెక్షన్ బట్టి వాళ్ళు దానం చేయాలని చెప్తున్నారు ప్రభుపాద వారు. సో అది కూడా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అన్నమాట. అందుకనే ఎందుకంటే బ్రాహ్మణులకి ఆ డబ్బుని, ఆ వెల్త్‌ని ఎలా సద్వినియోగం చేయాలో తెలుసన్నమాట వాళ్ళకి. అంటే భగవంతుడి సేవలో ఎలా యూజ్ చేయాలని తెలుసన్నమాట. అందుకని వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ పాటించి మనం నడుచుకోవాలన్నమాట. అది అందుకనే బ్రాహ్మణులు అన్నీ ఓన్ చేస్తున్నారు అని చెప్తున్నానన్నమాట. మరి అన్నీ ఓన్ చేస్తున్నారు కదా! మరి బ్రాహ్మణులే వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు కదా! డబ్బులన్నీ నాకిచ్చేయమంటే ఇచ్చేస్తారు రాజులు వేదిక్ కల్చర్‌లో. కానీ వాళ్ళకిష్టం లేదు వాళ్ళకి. వాళ్ళు భగవంతుడి సేవలో ఉంటారు. ఏంటి వాళ్ళ సాధన సేవ చేసుకుంటారు. వేరే వాళ్ళకి కొంచెం సేవ చేస్తారు. ఏంటి వాళ్ళకి వేదిక జ్ఞానం ఇస్తారు. వాళ్ళకి భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి ట్రైనింగ్ ఇస్తారు. నాలెడ్జ్ ఇస్తారు. అట్లా అన్నమాట. వాళ్ళకి ఎక్కువ బ్రాహ్మణ అంటే వన్ ఆఫ్ ద క్వాలిటీ ఏంటంటే వాళ్ళు అన్నీ నాకింత కావాలి, ఎక్కువ కావాలి, ఎక్కువ కావాలని అత్యాహారం ఉండదన్నమాట బ్రాహ్మణులంటే. బ్రాహ్మణులంటే వాళ్ళకొచ్చిన వాటికి వాళ్ళు భగవంతుడి సేవలో యూజ్ చేస్తారు. కొంచెం గృహస్థ ఆశ్రమంలో ఉంటే కొంచెం సేవ్ చేసుకోవాలి ఆఫ్ కోర్స్. కానీ ఎక్కువ ఎక్కువ అక్యుములేట్ చేసుకోరన్నమాట. వాళ్ళకొచ్చింది వచ్చినట్టు ఇచ్చేస్తుంటారన్నమాట అట్లా. అది బ్రాహ్మణ క్వాలిటీ అన్నమాట అట్లా. సో, అట్లాగే మనం ఫస్ట్ క్యాంటోలో ఇన్నాం. ప్రభువుల వారు ఒక పర్పోర్ట్‌లో చెప్తారు. ఫస్టు పుట్టిన తర్వాత అన్ని వేదిక సంస్కారాలు చేస్తే అప్పుడు వాళ్ళని ద్విజ అంటారు. ద్విజ అంటే ట్వైస్ బోర్న్ అని ఒక ప్రభుపాద చెప్తారు ఆ పర్పోర్ట్‌లో. తర్వాత అట్లా సంస్కారాలు చేసినందువల్ల ద్విజ అయిపోయారు. తర్వాత వేద పారాయణం చేసినందువల్ల వేదిక నాలెడ్జ్ తెలుసుకున్న వల్ల వాళ్ళు విప్ర అవుతారు. సో ఫస్ట్ ద్విజ అయ్యారు సంస్కారాలతోటి. తర్వాత వేదిక నాలెడ్జ్ తెలిసి విప్ర అయ్యారు. తర్వాత యాక్చువల్‌గా ఎవరైతే బ్రహ్మజ్ఞానం ఉందో, బ్రహ్మన్ గురించి తెలుసో వాళ్ళు యాక్చువల్‌గా బ్రాహ్మణ్ అనమాట. సో ఫస్ట్ ద్విజ, తర్వాత విప్ర, తర్వాత బ్రాహ్మణ వస్తారన్నమాట. వైష్ణవ అంటే ఎవరైతే బ్రాహ్మణ ఉన్నారో వాళ్ళు భగవంతుడి పర్సనల్ రూపం పూజ చేస్తున్నారో, వర్షిప్ చేస్తున్నారో, సేవ చేస్తున్నారో వాళ్ళు వైష్ణవ అనమాట. వైష్ణవ బ్రాహ్మణ కంటే పేదనమాట. సో మనం ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు బ్రాహ్మణ, వైష్ణవ అని తీసుకోవచ్చు అనమాట మనం దీని గురించి చెప్తే. సో ఇది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. ఏంటి బ్రాహ్మణ అంటే గుణకర్మ బట్టి వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళు బ్రహ్మ నాలెడ్జ్‌లో సిట్యుయేట్ అయి ఉండాలి వాళ్ళు. అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మనకి. తర్వాత బ్రాహ్మణులకి ప్రాపర్ యుటిలిటీ ఎట్లా వినియోగం చేసుకోవాలో తెలుసు. అట్లాగే మనం మార్నింగ్ క్లాసెస్‌లో 10వ స్కందం గురించి క్లాసెస్ చెప్పుకుంటున్నాం గదా! అందులో ఒక పాస్ట్ టైమ్ వస్తుంది కొన్ని రోజుల్లో. కృష్ణుడు గోపా ఫ్రెండ్స్ తోటి కౌస్‌ని టేక్ కేర్ చేసుకోవడానికి వెళ్తారు కదా! గోచారణ లీలకెళ్తారు కదా! ఫారెస్ట్‌కి. ఎళ్ళినప్పుడు ఒకసారి ఫారెస్ట్ ఫైర్ వస్తదనమాట. ఆ ఫారెస్ట్ ఫైర్ వస్తే కృష్ణుడు అందరి ఫ్రెండ్స్ అందరినీ కళ్ళు మూసుకోమని చెప్తారు. మూసుకోమని చెప్పి నోరు తెరిసి ఇట్లా ఫారెస్ట్ ఫైర్ మింగేస్తారన్నమాట. యాక్చువల్‌గా భక్తి వినోద్ ఠాకూరు 'చైతన్య శిక్షామృత' ఐ థింక్ సో. అందులో ఆహ్, ఈ ఒక్కొక్క కృష్ణ లీలలో భగవంతుడు ఒక్కొక్క రాక్షసుని చంపినప్పుడు, ఆ రాక్షసుని దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, దేని ప్రతినిధి అని చెప్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 'పూతన లీలలో' ఫాల్స్ గురువు ప్రతినిధి అని చెప్తారన్నమాట. అట్లాగే హ్మ్, బలరాముడు చంపేది ధేనుకాసురు. ధేనుకాసుర లోడ్ క్యారింగ్ మెంటాలిటీ అది తీసేస్తున్నాడన్నమాట అట్లా కృష్ణ. ఈ అసురుల్ని చంపినప్పుడు మన హార్ట్‌లో గూడా ఒక అనర్థాన్ని పోగొడుతున్నాడన్నమాట అట్లా. అది ఆ లీల గురించి మనం విన్నా గూడా, చర్చించుకున్నా గూడా మా హార్ట్‌లో అనర్థం పోతుందన్నమాట. అట్లాగే ఈ ఫారెస్ట్ ఫైర్ ఏ అనర్థం రిప్రజెంట్ చేస్తుందంటే, ఈ ఫారెస్ట్ ఫైరు లైక్ ఒక కమ్యూనిటీలో అందరూ ఫైట్ చేసుకుంటారు కదా! అది ఆ ఫైట్‌ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఫైర్ జనరల్‌గా ఎలా వస్తుంది? బ్యాంబూస్ ఉంటాయి కదా ఫారెస్ట్‌లో. అవి డ్రైగా ఉన్నప్పుడు, వెదర్ డ్రైగా ఉన్నప్పుడు, అవి డ్రైగా ఉన్నప్పుడు, ఒకదానికొకటి తగిలినప్పుడు ఆహ్, ఆహ్, ఆ ఫ్రిక్షన్ వల్ల ఫారెస్ట్ ఫైర్ స్టార్ట్ అవుతాయంట చాలా వరకు. సో, అదే ఇట్లా గూడా కమ్యూనిటీలో ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం వల్ల వచ్చేదానిలాగా రిప్రజెంట్ చేస్తుందన్నమాట ఫారెస్ట్ ఫైర్. సో, అప్పుడు కృష్ణుడు అది స్వాలో చేశారు. కృష్ణుడు వాటర్ తెప్పించలేదు, ఇంద్రుడిని వాటర్ ఏయమనలేదు, రెయిన్ ఇవ్వలేదు, లేకపోతే ఉఫ్ అని ఊయలేదు. లోపలికి మింగేశారు. ఎందుకంటే దానికో రీజన్ చెప్తారన్నమాట ఆచార్యస్. ఏంటంటే, మనము
ఆ, ఇంకోటి నేర్చుకున్నాం శ్రీమద్ భాగవతంలో ఏంటంటే బ్రాహ్మణాసులు సొసైటీ ఒక హెడ్ లాగా, తర్వాత క్షత్రియాసు ఆ, సొసైటీకి హ్యాండ్స్ లాగా వర్క్ చేసేవాళ్ళు, అలాగే వైశ్యస్ సొసైటీకి స్టమక్ లాగా, పొట్టలాగా, తర్వాత శూద్రసు సొసైటీకి కాళ్ళు లాగా. అందరూ ఇంపార్టెంటే, అందరూ కలిసి వర్క్ చేయాలి. సో కృష్ణుడు ఫేస్ లో మౌత్ ద్వారా స్వాలో చేస్తారు ఆ ఫైర్, అంటే ఫైట్స్ తీసేశారు అనమాట. సో అది గ్రేట్ రిప్రజెంటేటివ్ అనమాట. ఎందుకంటే ఎవరైతే బ్రాహ్మణులు, ఎవరైతే జెన్యున్ బ్రాహ్మణులు, బోనఫైడ్ బ్రాహ్మణ వైష్ణవులు ఉన్నారనుకో, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, వేదిక్ నాలెడ్జ్ ఉంటుంది, స్క్రిప్చర్స్ నాలెడ్జ్ ఉంటుంది పర్ఫెక్ట్గా, నంబర్ వన్. నంబర్ టూ, వాళ్ళకి క్యారెక్టర్ ప్యూరిటీ ఉంటుంది, హార్ట్ ప్యూర్ ఉంటుంది వాళ్ళకి. అంటే నాకు ఇది కావాలి అందుకని ఇది చేస్తాను, నాకు అది కావాలి అది ఇది చేస్తాను అనుకోరు వాళ్ళు. వాళ్ళు వేరే వాళ్ళకి నేను ఎట్లా సేవ చేయగలుగుతానని చూసుకుంటారు అనమాట. అట్లా ఆల్రెడీ సేవ సర్వీస్ యాటిట్యూడ్లో ఉంటారన్నమాట. సో అందుకని బ్రాహ్మణస్ ఎప్పుడైతే నాలెడ్జ్ ఉందో, తర్వాత వాళ్ళకి ప్యూర్ హార్ట్ ఉందో, అప్పుడు ఆ ప్యూరిటీ తోటి, ఆ ఇన్సైట్ఫుల్ నాలెడ్జ్ తోటి అందరూ వాళ్ళని ట్రస్ట్ చేస్తారన్నమాట, వాళ్ళని నమ్ముతారన్నమాట. అప్పుడు ఒకవేళ పొరపాటున ఏదైనా ఫైట్ వచ్చినా కూడా వాళ్ళిద్దరూ ఒక బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళారనుకో, ఆ బ్రాహ్మణకి సపరేట్ ఎజెండా లేదు, సెల్ఫిష్ ఎజెండా లేదని తెలుసు కదా, స్వార్థమైన ఎజెండా లేదని తెలుసు. అందుకని అందరు వింటారు, అప్పుడు పీస్ఫుల్గా ఉంటారు అన్నమాట సొసైటీ. అందుకని బ్రాహ్మణాస్ ఆర్ సో ఇంపార్టెంట్ అనమాట మనకి వేదిక్ కల్చర్లో. ఎందుకంటే బ్రాహ్మణాస్కి ఆ నాలెడ్జ్ వల్ల, ఆ క్యారెక్టర్ వల్ల వాళ్ళు సొసైటీలో అందరు కలిసి ఉండటానికి హెల్ప్ చేస్తారు. ఇది ఒక వన్ వన్ మెయిన్ బెనిఫిట్ నాలెడ్జ్ బ్రాహ్మణస్ వల్ల. సెకండ్ మెయిన్ బెనిఫిట్ ఈ పర్పోర్ట్లో చెప్పేది ఏంటి, బ్రాహ్మణాసు నాలెడ్జ్ ఇస్తారు మనకి. ఎలాంటి నాలెడ్జు, ఈ పెన్సిల్ ఎలా షార్ప్ చేసుకోవాలి, ఈ పెన్సిల్ లెడ్స్ అయిపోతే ఎట్లా కొనుక్కోవాలి, అలాంటి నాలెడ్జ్ కాదు వాళ్ళు చెప్పేది. వాళ్ళు చెప్పేది అల్టిమేట్ గోల్ ఏంటి, మన పర్పస్, లైఫ్ పర్పస్ ఏంటి. సో మనం ఆ అల్టిమేట్ గోల్కి ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి, మనం ఈ వరల్డ్ని ఎలా చూడాలి, ఆ, శాస్త్ర చక్షులాగా. తర్వాత మ్, మనకేమన్నా అయితే ఎట్లా రియాక్ట్ అవ్వాలి మనం, అలాగే ఆ, ఏదైనా చూసి ఎలా ఏం నేర్చుకోవాలి అందులో అని, ఇలాంటివన్నీ వాళ్ళు బ్రాహ్మణులు ఇచ్చే నాలెడ్జ్ వల్ల మనకి తెలుస్తుంది అనమాట. ఆ జ్ఞానం వల్ల తెలుస్తుంది అనమాట, బ్రహ్మ జ్ఞానం అంటారు ఇది. మనం నార్మల్గా తెలుసు, మనకి ఏదైనా వినకపోతే, నాలెడ్జ్ లేకపోతే చూసినా కూడా వేస్టే కొన్నిసార్లు, ఎందుకంటే మనకు వాల్యూ తెలియదు కొన్నిసార్లు. అలాగే మనం ఇద్దరము సేమ్ విషయం చూసినా కూడా డిఫరెంట్ అండర్స్టాండింగ్ రావచ్చు అట్లానే. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు స్వయం భగవాన్ కేశవ్ మహారాజు. ఆ, ఏంటంటే ఒక ఒక నాన్నగారు ఉన్నారంట, ఆయన తాగుబోతంట. సో తనకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారన్నమాట. ఇద్దరు అబ్బాయిలు పెద్దగా అయ్యారంట. ఒక అబ్బాయి ఏమో తాగుబోతు అయిపోయాడు, ఇంకో అబ్బాయి ఏమో అది తాగట్లేదు, మంచి గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి మంచిగా అట్లా అనమాట. సో ఈ ఫస్ట్ తను అడిగారు, నువ్వు ఎందుకు తాగుబోతావు అంటే, మా నాన్నగారు తాగుబోతు కదా, నేను చూసి చూసి నేను అట్లా అయిపోయాను అని చెప్పానంటే. ఇంకొక అబ్బాయిని అడిగారు, నువ్వు మంచిగా తయారవే, మీ బ్రదర్ ఏమో తాగుబోతాడు, నువ్వు తాగట్లేదు, మంచి క్వాలిటీస్ డెవలప్ అయ్యావు, ఎలా అయింది అంటే, అని చెప్తారు, మా నాన్నగారు తాగుబోతు కదా, నేను చూసి నేర్చుకున్నాను, నేను అట్లా తాగకూడదు అనేసి నేను తాగడం. సి ఇద్దరు సేమ్ సర్కమ్స్టెన్స్లో ఉన్నారు, ఎన్నో ఏళ్ళు గ్రో అయ్యారు సేమ్ ఇల్లులో అట్లా, కానీ సీయింగ్ విజన్ వేరే ఉందన్నమాట అట్లా. సో అట్లాగే మనం చూసేది ఓన్లీ ఐస్తో కాదు, మనం చూసేది మన మనసుతోటి, మన హార్ట్ తోటి, మన ఇంటెలిజెన్స్ తోటి చూస్తాం అనమాట. దానికే దర్శనం అంటారు. దర్శనం అంటే ఆ, చూడటము నాట్ ఓన్లీ విత్ ఐస్, బట్ మన మూడ్ తోటి, మన యాటిట్యూడ్ తోటి కూడా, అన్నీ కలిపి అనమాట. సో ఆ బ్రాహ్మణులు మనకు ఆ దర్శనం, భగవద్ దర్శనం ఆప్షన్ ఇస్తారంట. భగవద్ దర్శనం అంటే భగవంతుడు ఎలా చూస్తాడు ఈ సిచ్యువేషన్ని, కృష్ణుడు ఎలా చూస్తాడు ఈ సిచ్యువేషన్ని, ఆ జ్ఞానం మనకి ఇస్తారన్నమాట. దాన్ని బ్రహ్మ జ్ఞానం అంటారన్నమాట మనకి, అది ఇచ్చేది. అందుకనే శాస్త్ర చక్షు అని వర్డ్ వింటూ ఉంటారు. అంటే శాస్త్రాల జ్ఞానం వల్ల మనం వర్డ్ని ఎలా చూడాలి, అవి మనకు జరిగే విషయాలు ఎలా చూడాలి అని నేర్చుకుంటాం అనమాట. సో అది మనకి బ్రాహ్మణులు ఆ విజన్ ఇస్తారన్నమాట, మనకి ఆ దృష్టి ఇస్తారన్నమాట, ఆ దర్శన శక్తి ఇస్తారన్నమాట. జనరల్గా మనం ఏదైనా విషయాన్ని ఎలా చూస్తామని దాన్ని బట్టి అది మూడు విషయాల మీద డిపెండ్ ఉంటుంది అనమాట. ఒకటేమో
మన నేచర్ ఎలాంటిది, మన స్వభావం ఎలాంటిది, అది యూజువల్గా ప్రీవియస్ జన్మ పుట్టినప్పటి నుంచే వస్తుంది. అంటే ఎట్లా లాస్ట్ లాస్ట్ జన్మలో ఏం కర్మలు చేసాము, ఎలా బిహేవ్ చేసాము, దాన్ని బట్టి ఇప్పుడు కొంచెం స్వభావం వస్తుంది, నేచర్. అది చేంజ్ అవ్వచ్చు, కానీ సమ్ నేచర్ వచ్చింది మనకి. సో అది ఒక కాంపొనెంట్ అనమాట. మన దర్శనం ఏం చూస్తే వరల్డ్ జరిగేవి ఎలా చూస్తాము, ఎలా రియాక్ట్ అవుతాము అని అనుకోవడానికి త్రీ కాంపొనెంట్స్ అనమాట. ఒకటేమో ఇదేంటంటే నేచర్, అంటే మన నేచర్ అనమాట. ఇంకోటేమో మన ఇంటరాక్షన్స్, అంటే ఉమ్, మనకి ఎలాంటి వాళ్ళతో కలిసాము, మాట్లాడాము, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బట్టి మనం నేర్చుకున్నాము. తర్వాత ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ మన లైఫ్లో అయినాయి, ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ మనం ఎదుర్కొన్నాము, దాన్ని బట్టి కూడా మన విజన్ షేప్ అవుతుంది. ఒకటేమో మన నేచర్ బట్టి, ఇంకోటేమో మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి, సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే మనకున్న బ్రహ్మజ్ఞానం బట్టి. అంటే భగవంతుడికి స్పిరిచువల్ నాలెడ్జ్, అంటే భగవంతుడితో కనెక్షన్ బట్టి అనమాట బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానాన్ని బట్టి మనం చూడొచ్చు అనమాట. సో బేసికలీ బ్రాహ్మణులు ఇస్తారన్నమాట మనకి బ్రహ్మజ్ఞానం. సో మన నేచరు జనరల్గా చాలా చేంజ్ అవ్వచ్చు, భక్తితో చేంజ్ చేసుకోవచ్చు నేచరు, కానీ జనరల్గా ఒక ఫిక్స్డ్ ఉంటుంది. తర్వాత అట్లాగే మన ఎక్స్పీరియన్సెస్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఉన్నాయి, ఏం ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి లైఫ్లో, కానీ మనం నాలెడ్జ్ బట్టి మనం లైఫ్లో ఇంటరాక్షన్స్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏ ఏ విజన్ చేంజ్ అవుతుంది మనకి, ఎలా చూస్తాం ఈ సిచ్యుయేషన్ చేంజ్ చేస్తాం అనమాట. సో అది ఆ బ్రాహ్మణులు ఆ నాలెడ్జ్ ఇస్తారన్నమాట, మన విజన్ ఇస్తున్నారన్నమాట మనకి. బ్రాహ్మణులు మన దృష్టిని చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తున్నారన్నమాట, మనకి అవకాశం ఇస్తున్నారు. అందుకనే బ్రాహ్మణులు సొసైటీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు దాకా జస్ట్ రీక్యాప్, మనం రియల్ బ్రాహ్మణ్ అంటే ఎవరు, జన్మతో బట్టి కాదు, గుణకర్మ బట్టి వాళ్ళకి ఆ, వాళ్ళకి ప్యూరిటీ ఉంటుంది క్యారెక్టర్లో, అలాగే వాళ్ళకి నాలెడ్జ్ ఉంది వేదిక్ స్క్రిప్చర్స్. సో అది అది విన్నాము ఫస్ట్ బ్రాహ్మణులు. తర్వాత బ్రాహ్మణుల వల్ల సొసైటీలో పీస్ వస్తుంది, కమ్యూనిటీలో పీస్ఫుల్గా ఉండొచ్చు, వాళ్ళ నాలెడ్జ్ వల్ల, వాళ్ళ ప్యూరిటీ వల్ల వాళ్ళ అందరు ట్రస్ట్ చేస్తారు కాబట్టి అని నేర్చుకున్నాం. తర్వాత ఇప్పుడు బ్రాహ్మణులు ఇచ్చే బ్రహ్మజ్ఞానం ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాం. ఎందుకంటే దానివల్లనే మనం చూసే ఆ, దృష్టి చేంజ్ అయిపోవచ్చు మనం మొత్తం. అట్లా నేర్చుకున్నాం. ఇప్పుడు బ్రాహ్మణుల గురించి చెప్తున్నాం కదా, మరి శూద్రాలు, వైశ్యులు, క్షత్రియులు కూడా ఇంపార్టెంటా సొసైటీకి అంటే? అందరూ నలుగురు ఇంపార్టెంట్ సొసైటీకి. మన బాడీలో అన్ని పార్ట్స్ ఎట్లా ఇంపార్టెంటో అట్లాగే అందరూ ఇంపార్టెంట్. కానీ బ్రాహ్మణులు అందరినీ గైడ్ చేస్తారన్నమాట, సొసైటీని గైడ్ చేయడానికి ఇంపార్టెంట్ అనమాట. అందుకని బ్రాహ్మణస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, శూద్రస్ ఏం చేస్తారు? శూద్రస్ ఇండోలెన్స్ అంటే లేజినెస్ని ఫైట్ చేస్తారన్నమాట. శూద్రస్ అంటే యాక్టివ్గా ఉంటారు, ఎప్పుడు వర్క్ చేయాలి. సో దాని యాక్టివ్గా ఉండాలంటే లేజినెస్ని ఫైట్ చేస్తారన్నమాట. అట్లాగే వైశ్యాసు ఇన్సఫిషియన్సీ, అంటే తక్కువ రిసోర్సెస్, తక్కువ ఉన్నా, డబ్బులు తక్కువ ఉన్నా వాళ్ళు రిసోర్సెస్ తేవడానికి, డబ్బులు తేవడానికి పనిచేస్తారన్నమాట. అది వైశ్యాస్ అట్లా. అట్లాగే క్షత్రియులేమో ఇంజస్టిస్, అంటే ఫెయిర్నెస్ లేదనుకో, అన్ఫేర్గా ఉందనుకో, అది న్యాయం తీసుకురావడానికి చేస్తారన్నమాట, అన్యాయాన్ని పోరాడతారన్నమాట వాళ్ళు క్షత్రియులు. అట్లాగే బ్రాహ్మణులు మరి ఏం పోరాడతారు? బ్రాహ్మణులు అవిద్యతో పోరాడతారు. అవిద్యతో ఎట్లా పోరాడతారు? జ్ఞానం ఇచ్చి. జ్ఞానంతో అవిద్య అవిద్య పోతుంది కదా. జ్ఞానం లైట్తో కంపేర్ చేస్తారు, అవిద్య డార్క్నెస్తో కంపేర్ చేస్తారు. అట్లా బ్రాహ్మణులు ఫైట్ చేస్తారు అన్నమాట. సో అందుకని ఈ నలుగురు ఇంపార్టెంటే. నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఇగ్నరెన్స్ పోవడానికి, శత్రులు ఇచ్చే జస్టిస్ ఇంపార్టెంట్ ఇంజస్టిస్ పోవడానికి, అన్యాయం పోవడానికి. అట్లాగే వైశ్యాస్ ఇచ్చే రిసోర్సెస్, మనీ ఇంపార్టెంటే ప్రాజెక్ట్స్ అవ్వడానికి, మన లైఫ్ రన్ అవ్వడానికి. అట్లాగే శూద్రస్ ఉండే యాక్టివిటీ ఇంపార్టెంట్, ఎందుకంటే లేజినెస్ ఉండకుండా. అట్లాగే శూద్రాసు సెక్యూరిటీ వాల్యూ చేస్తారన్నమాట. అట్లాగే వైశ్యాసు మనీ ఆర్ రిసోర్సెస్ని వాల్యూ చేస్తారు. అలాగే క్షత్రియులు మనం మాట్లాడుకున్నాం, జస్టిస్ వాల్యూ చేస్తారు, న్యాయంని. అట్లాగే బ్రాహ్మణులు నాలెడ్జ్ని వాల్యూ చేస్తారన్నమాట. సో ఆమ్, ఈ ఏదైనా ప్రాబ్లం, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీటింగ్కి వెళ్ళినా కూడా, ఆఫీస్లో మీటింగ్కి వెళ్ళినా కూడా, ఎక్కడైనా కూడా, ఇప్పుడు నలుగురు కలిసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు అనుకో, మనం చూడొచ్చు. కొంతమంది మనీ ఇచ్చి, మనీ తీసుకొచ్చి, రిసోర్సెస్ ఎక్కువ తీసుకొచ్చి సాల్వ్ చేద్దామంటారు ప్రాబ్లం. అంటే వాళ్ళు ఆమ్, వైశ్య వైశ్య స్వభావం ఉందండి వాళ్ళకి అట్లా. అట్లాగే కొంతమంది ఏం చేస్తారు, ఏదైనా ఫాస్ట్గా డెడ్ లైన్ పెట్టి తొందర వర్క్ చేసి చేద్దామంటారు, అది శూద్ర క్వాలిటీస్ వస్తున్నాయి అన్నమాట అట్లా. అట్లాగే ఇంకొకళ్ళేమో
అసలు ఆర్గనైజేషన్ చేంజ్ చేద్దాం, ఈ మేనేజర్ని తీసేద్దాం, కొత్త మేనేజర్ పెట్టేద్దాం అంటారు. అది క్షత్రియ మెంటాలిటీ అనమాట. అట్లాగే బ్రాహ్మణులు ఏంటంటే వీళ్ళందరినీ ట్రైన్ చేద్దాం, అందరికీ సరిగ్గా తెలిసిందనుకో, అప్పుడు నాలెడ్జ్ బాగుందనుకో, అప్పుడు కొట్లాడుకోరు, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్తారు అనమాట. అట్లా మనకి ఈజీగా చూడొచ్చు ఫోర్ వన్నాస్ ఎలా ఆపరేట్ అవుతున్నాయి అని డైలీ లైఫ్లో కూడా. సో అందరూ ఇంపార్టెంట్ అనమాట లైఫ్. అందరూ కోఆపరేట్ చేసి వర్క్ చేయాలి. మీరు చాలా పర్పోట్లు ప్రభుపాద్ చెప్తుంటారు, వినే ఉంటారు క్లాసెస్లో కూడా. కృష్ణ కాన్షియస్ మనము బ్రాహ్మణులు క్రియేట్ చేస్తున్నామని చెప్తున్నారు. కృష్ణ కాన్షియస్ సొసైటీ తోటి ఎందుకు బ్రాహ్మణులు క్రియేట్ చేస్తున్నారు? ఒకటేమో మన సొసైటీలో ఇంటర్నల్గా ప్యూరిటీ మెయింటైన్ చేయాలి, శుద్ధంగా ఉండడానికి మెయింటైన్ చేయాలి. అంటే మన మూమెంట్ ఫోకస్ ఏంటి, అల్టిమేట్ గోల్ ఏంటి అని ఇంటర్నల్ ప్యూరిటీ మెయింటైన్ చేయాలి, వేరే వాళ్ళకి జ్ఞానం షేర్ చేయాలి. దానికి బ్రాహ్మణులు కావాలి మనకి. అందుకని బ్రాహ్మణులు క్రియేట్ చేస్తున్నాం అని చెప్పారు అనమాట. యాక్చువల్గా మనీతో అన్ని సాల్వ్ అవుతుంది అనుకుంటారు కొంతమంది. సో మనీ ఇన్వాల్వ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఒరిజినల్ పర్పస్ ఏంటి? యూనివర్సిటీ కాలేజెస్ నాలెడ్జ్ ఇవ్వడం. కానీ ఇప్పుడు ఏమైంది? మనీ 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 అయిపోయినాయి చాలా వరకు. చాలా మనీ మైండెడ్ అయిపోయినాయి యూనివర్సిటీస్లో. అట్లాగే హాస్పిటల్స్ ఏంటి? ఎవరైనా రోగం వస్తే నయం చేయడానికి. కానీ ఇప్పుడు ఏమైంది? చాలా వరకు మనీ మైండ్ అయిపోయింది, మనీ పొల్యూట్ చేస్తుంది కొన్ని హాస్పిటల్స్. అట్లాగే సేమ్ థింగ్ జస్టిస్ సిస్టమ్ కూడా, కోర్ట్ సిస్టమ్ కూడా. సో మనీ మైండెడ్ అయిపోయారు ఇప్పుడు చాలా వరకు. అట్లా మనీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. కానీ నాలెడ్జ్ వల్ల, బ్రాహ్మణులు ఇచ్చే నాలెడ్జ్ వల్ల, వాళ్ళు చూ చూపించే ఎగ్జాంపుల్ వల్ల, వాళ్ళ ప్యూరిటీ వల్ల మనం ఇంటర్నల్ సొసైటీ పీస్ఫుల్గా ఉండొచ్చు, వేరే వాళ్ళకి కూడా అల్టిమేట్ గోల్ వైపు తీసుకెళ్ళవచ్చు అనమాట. అందుకని బ్రాహ్మణస్ యాక్చువల్ ప్రొప్రైటర్స్ అని చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా అంతా బ్రాహ్మణులకే సంబంధించింది. మనందరం వాళ్ళకి బ్రాహ్మణులకి సపోర్ట్ చేయాలన్నమాట. ఇన్ఫాక్ట్ మనం డైరెక్షన్ కూడా బ్రాహ్మణ వైష్ణవ డైరెక్షన్ తీసుకొని మన లైఫ్లో బిగ్ బిగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు అనమాట. అట్లాగే సెకండ్ పారాగ్రాఫ్లో ప్రభుపాల్ వారు ప్రసాదం గురించి ఎంఫసైజ్ చేస్తున్నారు. అందరము ప్రసాదం మాత్రమే తినాలి, ఎందుకని బ్రాహ్మణులు కూడా ఓన్లీ ప్రసాదమే తింటారు. అట్లాగే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మనం కూడా భగవంతుడికి కుక్ చేసి, క్లీన్ గిన్నెలో కుక్ చేసి మనం టేస్ట్ చేయకుండా భగవంతుడికి ఆఫర్ చేసి తర్వాత మనం ప్రసాదం తినాలన్నమాట. దానికి మనం ప్రయత్నం చేయాలి. మనకు పరిస్థితులు కుదరకపోతే ప్రయత్నం చేసి స్లోగా ప్రోగ్రెస్ అవ్వాలన్నమాట దాని దగ్గరికి. ఎందుకంటే అది వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. దానివల్ల మనం భక్తిలో చాలా గ్రో అవ్వచ్చు అనమాట మనం. ఓకే, సో విల్ పాజ్ దేర్. ఎనీ కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా? బేసికలీ వాళ్ళ బ్రాహ్మణుల గురించి మాట్లాడుకున్నాం మనం. బ్రాహ్మణులు ఎందుకు ఇంపార్టెంట్, బ్రాహ్మణులు ఎందుకు ప్రొపరేటర్ అంటున్నారు, ఆ, బ్రాహ్మణుల వల్ల బెనిఫిట్స్ ఏంటి సొసైటీకి అని మాట్లాడుకున్నాం మెయిన్గా. అండ్ దెన్ ప్రసాదం ఇంపార్టెన్స్. ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, సో వీ కెన్ కంటిన్యూ అగైన్. మండే కంటిన్యూ చేయొచ్చు క్లాస్లో. సో ఇవాళ ఒకటే వర్స్ తీసుకున్నాను, ఎందుకంటే నేను జపారెడ్డికి వెళ్తున్నాను అన్నమాట, న్యూ జెర్సీకి. అందుకని ఒకటే వర్స్ తీసుకొని డిస్కస్ చేసాం ఇవాళ. సో విల్ కంటిన్యూ అగైన్ మండే. శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रपाद की जय. वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. Thank you devotees. Hare Krishna. Thank you, Prabhuji. Hare Krishna. Hare Thank you, Krishna. Prabhuji. Hare Krishna. Thank you, Prabhu. Hare Hare Krishna. Yeah, Hare Thank Krishna. you, Prabhuji. Thank you. Hare Krishna. Hare Krishna. Thank you, Prabhu. Prabhuji. Hare Krishna. Hare Krishna.